వస్తున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సీఎం రేవంత్ సార్కు గుడి కడుతున్నారట. ఈ నెల 19వ తారీఖు భూమి పూజనట. మల్లారెడ్డి కాలేజీల భోజనం టైంలో వచ్చినాయి పురుగులు. మల్లన్న మీద కోపం తగ్గుతలేదట విద్యార్థులకు. ఇంకో అర్ధ గంట లాగితే వస్తుండే 50 కోట్లు. ఆలోపే పోలీసులకు దొరికి తన్నులు తిన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సార్కు జనాలలో మస్తు క్రేజ్ ఉంది. ఒక్క తెలంగాణలోనే కాదు, సార్ ఫాలోయింగ్ వరల్డ్ వైడ్గా ఉన్నది. ముఖ్యమంత్రి అయినప్పటికెళ్ళి ఒక్క దినాంశత సెలవు తీసుకోకుండా ఎప్పుడు జనాలలోనే వండుకుంటా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తీరుస్తున్నాడు సారు. ఇక ఇంత చేస్తున్న సార్కు వాళ్ళ వీరాభిమానులు ఏం చేస్తున్నారో చూడుర్రి. సీఎం రేవంత్ సార్కు తొందరలోనే గుడి కట్టిస్తున్నామని రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం చెప్పిందుల్లా. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల ఈ గుడి నిర్మిస్తామని, మార్చి 19వ తారీఖు గుడి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేస్తారట రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్. ఇక ఈ కార్యక్రమం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నాడు. కనిపించని దేవుడు కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ సార్ అని, దేవుడు లెక్క మా కోరికలను రేవంత్ సార్ తీరుస్తున్నాడని, అందుకే ఆయనకు గుడి కట్టిస్తున్నామని చెప్పిండు. ప్రజల బాగోగులు చూస్తున్న రేవంత్ సారే తెలంగాణ దేవుడని, ఇటువంటి కారణ జన్ముడికి గుడి కట్టడం అదృష్టం అని అన్నాడు. భూమి పూజా కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చిండు. ఇగో అన్న మాట్లాడతాడంట. ఇనుర్రి. తెలంగాణ సమాజానికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆయన చేస్తున్న అనేకమైన అభివృద్ధి, ఆయన చేస్తున్న ఎలాంటి పనులు కానీ, ఆయన చేస్తున్న ఉద్యోగాలు అయితేంది, మహిళలకు ఇస్తున్న సబ్సిడీలు అయితేంది, మొత్తం తెలంగాణ సమాజానికి ఇస్తున్న అనేకమైన అభివృద్ధికి కార్యక్రమాలకు చూసి మేము ఆకర్షితులమై ఆయన చేస్తున్న అభివృద్ధికి అభిమానిగా మారి ఆయన గుడిగట్టాలని మేము నిశ్చయించుకున్నాం. మేము ఒకటే విషయం చెప్తున్నాం, కనిపించని దేవుని కన్నా మాకు కనిపించి ప్రజలకు ఎంతో బాగోగులు మంచిగా చేసే మా రేవంత్ రెడ్డి మాకు దేవుడు, సీఎం గారే మాకు దేవుడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ అలాంటి ఆయనకు గుడి కట్టాలని మేము నమ్మి ఈరోజు మా సొంత భూమిలో 19వ నాడు, ఈ నెల 19 నాడు మనకు భూమి పూజ అండ్ శంకుస్థాపన చేసి పెద్ద గుడి నిర్మించదలుచుకున్నాం. అవి కూడా మా సొంత పైసలతో, మా ఎలాంటి చందాలు లేకుండా మా సొంత పైసలతో అభిమానిగా, ఆయనకు వీరాభిమానిగా తెలియజేసుకుంటూ ఇక్కడ గుడి నిర్మించాలనుకుంటున్నాం. ఇన్నరా. ఇక ఇది గిట్లుంటే గతంలో సినీ తారలనే దేవుళ్ళ లెక్క భావించే అభిమానులు ఈ కాలంలో రాజకీయ నాయకులను కూడా దేవుళ్ళ లెక్కనే ఆరాధిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి, ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీతోనే మాజీ సీఎం కేసీఆర్ కు, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, ఎన్టీఆర్ లకు కూడా అభిమానులు గుళ్ళు నిర్మించి పూజలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ సార్ కు కూడా గుడి నిర్మిస్తామని రెడ్డి సంఘం చెప్పింది. సీఎం గా బాధ్యతలు చేపట్టినాక రేవంత్ రెడ్డి సార్ క్రేజు దినదినం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తెచ్చుడు, దీంతో పాటు ఆయన మార్క్ పరిపాలనతోని దూసుకుపోతున్న రేవంత్ సారు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాపులర్ లీడర్ల జాబితాల చోటు దక్కించుకున్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ దేశ వ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది జాబితాల రేవంత్ సార్కు చోటు దక్కిన ముచ్చట మనకు తెలిసిందేనాయే. పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, సక్సెస్ అయినా, ఫేమస్. సమజైంది కదా నేను చెప్పేది ఎవరి గురించో? మల్లారెడ్డి సార్ గురించే. ఏ ఊకొర్రి, ఈ మధ్య అసలు బయటికి సుత వెళ్తలేడు. ఎందుకట్లా బద్నాం చేస్తుర్రు అనుకుంటుర్రా? బద్నాం కాదులా, అగో కాలేజీ పోరగాన్లకు కనిపిస్తే కొట్టేటట్లే ఉన్నారు. చూడు రోపారి. అగో ఏమో లొల్లి చేస్తున్నారు పోరళ్ళు. ఏంది కావచ్చు కథ? ఏంది కాలేజీ పోరళ్ళు గట్ల రోడ్డు మీద ఉన్నారు అంటే
ముచ్చటేందో చెప్తా ఇనుర్రి. అప్పట్ల ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే పోరగాళ్లకు ఇచ్చే భోజనంలో పురుగులుండేటి అనే వార్తలు వినిపించేటివి. అయితే ఇప్పుడు రోజులు మారినాయి. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు అందించే భోజనంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ లక్షలు ఫీజు తీసుకునే ప్రైవేట్ కాలేజీల మాత్రం విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యతను పాటిస్తలేరు. పూలమ్మినా పాలమ్మినా కాలేజీలు పెట్టినా కష్టపడ్డా సక్సెస్ అయినా ఫేమస్. ఈ డైలాగు మస్తు ట్రెండింగ్ అయింది కదా. మరిగా కాలేజ్ ఎవరిదో మీకు ఇప్పటికే సమజ్ అయి ఉంటది. మల్లారెడ్డి సార్ దేనుల్లా ఏమైంది ఏంది కథ అంటే ఒక్క పారి పోటువల్ చూడుర్రి, మీకే తెలుస్తుంది. చూసిరుగా అన్నంలా స్వీట్లల్లా పురుగులు ఎట్టున్నాయో. మరి మల్లారెడ్డి సారు కాలేజీలనే అన్నము కూరలల్లో పురుగులు ఎందుకు వస్తాయో ఏమో పోరి. ఇది వరకు కూడా గిట్లనే అయితే పోరగాళ్ళందరూ గట్టిగానే లొల్లి చేసిర్రు. అయితే స్వయంగా మల్లారెడ్డి సారే ఇక మీద జాగ్రత్త తీసుకుంటామని చెప్పి మాట ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళా గిట్లనే అవుడుతోని గండి మైసమ్మలో ఉన్న ఎంఆర్ఈసి క్యాంపస్ లా నిన్న విద్యార్థులు గట్టిగానే లొల్లి చేసిర్రు. ఇక ముచ్చటేందంటే నిన్న మాపటీలు భోజనం టైంలా అన్నం స్వీట్లల్లా పురుగులు కనిపించుడుతోని పోటువలు కొట్టి పెద్దగానే లొల్లి చేసిర్రు. క్వాలిటీ ఫుడ్ పెట్టలేరు, వి వాంట్ జస్టిస్ అనుకుంటా నినాదాలు చేసిర్రు. ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం చెవి మీద పేను వార్తలేదట. మల్లారెడ్డి సారు వచ్చే వరకు నిరసన చేస్తామని తేల్చి చెప్పిర్రు స్టూడెంట్స్. ఇక దాంతో కాలేజీలో మొత్తం వాతావరణం హీట్ గా నడిచింది. ఇక మల్లారెడ్డి సారు ముచ్చటకు వస్తే మామూలు మనిషి కాదు, మాజీ మంత్రి, ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే. అటువంటి మల్లారెడ్డి సారు ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీల విద్యార్థులకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని ఆందోళన చేపట్టుడు నిజంగా బాధాకరమని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంటున్నారు. అట్లనే లక్షలు ఫీజు కట్టే ఈ పొల్లగాల పరిస్థితే గిట్లుంటే ఇక ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే పొల్లగాళ్లకు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం న్యాయం చేస్తాడో అనే ప్రశ్న జనాలలో మెసులుతుందంట పోరి. జనాలు మోసపోయినంత వరకు కేటుగాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. అవునా కాదా చెప్పుర్రి. వాళ్ళు బురిడి కొట్టించే మాటలు అట్లుంటాయి. మరి ఇంకో అర్ధగంటల 50 కోట్ల డీలు మొత్తం ఓకే అయిపోతుండే కానీ మధ్యలోనే పోలీసు వాళ్ళకు దొరికి పొట్టు తన్నులు తిన్నారు. ఇక ముచ్చటేందో చూడుర్రి. ఇప్పుడు మీ కోసానికి ఒక అదిరిపోయే ముచ్చట పట్టుకొచ్చిన చూడుర్రులా. ఏందిది ఏమో బంగారపు పెట్టలేకున్నది అని చూస్తున్నారా? ఇగో ఇప్పుడు గిది చూడుర్రి. చీప్ ట్రిక్స్ చూస్తున్నారు కదా. అదే చూడండి, ఈ చిన్న ఇది తీసేస్తే వైబ్రేషన్ వస్తుంది. అరే గమ్మత్తుకున్నది. ఆ బ్లేడ్ ని పెడితే చూడుర్రి ఎట్లా కాలుతున్నదో. ఇంతకు ఏంది ఇది? ఇగో ఈ పోలీస్ సార్ చెప్తాడంట ఏంది ఏం కథ అని జర నజర్ పెట్టి ఇనుర్రి. 5:30 గంటల సమయంలో మా సృజన్ ఎస్ఐ కరుణాకర్ అనే కానిస్టేబుల్ వెంబర్తి వై జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో అటువైపు నుంచి ఒక ఆటో వస్తుంటే వీళ్ళని చూసి వస్తూ ఆటో మా వాళ్ళని చూసి చెక్ చేస్తున్న మా వాళ్ళని చూసి వెనుక మలుపుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మా వాళ్ళు వెంబడించి ఆ ఆటోని పట్టుకోవడం జరిగింది. ఆ ఆటోలో కేతావత్ శంకరు, కాసిము, మహమ్మద్ అజార్, కొర్రా గాసిరామ్ అని చెప్పని నలుగురు ఉన్నారు. ఆ ఆటోని చెక్ చేస్తే ఆ ఆటోలో ఒక మెటల్తో తయారు చేయనటువంటి ఒక పెట్టె, తర్వాత కొన్ని గుండు పెన్నులు, ఇంకా అలాంటి కొన్ని వస్తువులు ఆ పెట్టెలో ఉన్నాయి. వాళ్ళని పిఎస్కు తీసుకొని వచ్చి అసలు ఏంటి పెట్టె ఏంది, అసలు మీది ఏ విధంగా ఏంటి సమస్య అని చెప్పిన వాళ్ళని మా వాళ్ళు గట్టిగా
మా పోలీసు భాషలో అడిగి మా పోలీసు దాంట్లోనే వాళ్ళని కాస్త గట్టిగా విచారిస్తే వాళ్ళ ఉన్న విషయాన్ని బయటికి చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టె ఏదైతే ఉందో ఆ పెట్టె పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ తోటి తయారు చేసినటువంటి పెట్టె. ఆ పెట్టెకి కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి. ఆ పెట్టె ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయమాటలతో నమ్మించి మోసం చేసి దాన్ని నమ్మిన వాళ్ళకు అంటగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పారు. సారు ఒకసారి ఇక పెట్టెను చూపెట్టుర్రి. గుండు సున్నులు అవి పెడితే ఇక్కడ నుంచి స్పార్కులు వస్తుంటాయి. దీనిపైన ఒక గ్లాస్ పెడితే ఆ గ్లాసు వైబ్రేషన్ అవుతుంటుంది. ఆ వైబ్రేషన్ కావడానికి కారణం ఏంటంటే ఈ పక్కన ఒక మ్యాగ్నెట్ ఉందండి. ఇగో ఇప్పుడు మ్యాగ్నెట్ తీసేస్తే వైబ్రేషన్ వస్తుంది. మీరు వైబ్రేషన్ వస్తుంది. అదే చూడండి, ఈ చిన్న ఇది తీసేస్తే తయారు చేయొచ్చు. ఈ పెట్టె మ్యాగ్నెట్ అప్ సైడ్ పెడితేనే వస్తుంది సార్, ఎక్కడ పెట్టినా వస్తుంది. మ్యాగ్నెట్ ఇక్కడనే పాయింట్ పెట్టాడు ఇక్కడ. అదే ఇగో ఇక్కడ పాయింట్ పెట్టాడు ఇక్కడ. ఆడ పెట్టేస్తే కూడా జరిగింది. వీళ్ళు ఎక్కడ చేసిన విషయం వీళ్ళు చెప్తలేరు. వీళ్ళ కనుక అసలైన ముఠా వేరే ఉంది. వాళ్ళని కూడా ఇప్పుడు పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఎవరనేది కొంచెం ఇంట్రాగేషన్ ఇంకా టైం అంతా లేదు. ఇప్పుడు వాళ్ళని ఇంట్రాగేషన్ చేసేసి వాళ్ళ నుండి మిగతా పేర్లు కూడా కనుక్కొని మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇన్నరా ముచ్చట? ఆకాశంకెళ్ళి పడ్డ మహిమల పెట్ట మా కాడ ఉందని అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తున్నారట నలుగురు కేటుగాళ్ళు. ఇక మహిమల పెట్ట ఎవరి కాడ ఉంటే వాళ్ళ జీవితాలలో అద్భుతాలు జరుగుతాయని ఆ పెట్టెను చూపించి 50 కోట్ల డీల్ కూడా ఓకే అయిందట. ఆ పెట్టెను పగడ్బందీగా ఆటోలో పెట్టుకొని పోతుర్రట. ఆ డీల్ కుదిరిన ఆయనకి ఇయనీకే. మధ్యలో పెంబర్తి వై జంక్షన్ కాడ పోలీసోళ్ళు బండ్లను చెక్ చేస్తున్నారట. వామ్మో పోలీసోళ్ళు అని బండి వెనకకి తిప్పుతుంటే పోలీసోళ్లకు డౌట్ అనుమానం కొట్టి పట్టుకుంటే ఇగో గిట్ల దొరికిర్రు. శంకరు, కాసిము, అజరు, సాసిరామ్ అనే నలుగురు కేటుగాళ్ళు ఈ పెట్టె ఏంది అని మామూలుగా అడిగితే చెప్పలేదట. ఇక పోలీసు వాళ్ళ ఈ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే నిజం మొత్తం గక్కిర్రట. ఇక వీళ్ళ కాడికెళ్ళి ఆ పెట్టె 4 సెల్ ఫోన్లు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారట పోలీసు వాళ్ళు. ఓ జనాలు జర పైలంగుండుర్రి. ఇటువంటి కేటుగాళ్ళు చాలా మంది మోపైతున్నారు. పుట్టిగానే నమ్మి మోసపోకుర్రి. డాక్టర్లు అంటే ఎవరు చెప్పుర్రి? ఆపదలో ఉన్నోళ్ళ పానాలు కాపాడేటోళ్ళు అని టక్కున చెప్తారు, అంతేనా కాదా? కానీ కొంతమంది మదం పట్టిన ఇగో గిసంటి డాక్టర్లు ఉంటారు. వాళ్ళని చూస్తేనే చెప్పు తీసుకొని కొట్టబుద్ధి అవుతుంది. గంత పెద్ద తప్పు ఏం చేసిండు అంటారా ఎట్లా? అగో మీరే చూడుర్రి. అగో గీడ చూడుర్రులా ఏవో లొల్లి పంచాయతీ అవుతున్నది. బయట నువ్వు రారా చెప్పు. లేదులేండి కొద్దిగా చూడ ఏమైంది? ఎవరినో బయటికి రారా అని అంటున్నాడు. కిటికీల అద్దాలు కూడా వలగొట్టిర్రు. బయట వీళ్ళు నర్సులో డాక్టర్లో ఉన్నారు. ఏంది కథ? అగో గీ అక్కేమో చెప్తుంది, ఇనుర్రి. నేనంటే ఆయన చాలా ఇష్టం. నేను తప్పని మనకు కాదు, నేను తప్పు చేయను సార్ అంటే అయినా సరే రావాలి. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు రాకపోతే ఊరుకున్నాను. మెసేజ్ రాత్రి 11ంటికి కూడా మెసేజ్ పెట్టాను. మరి ఏదైనా కట్టియాలండి మురుగు మా దిత్తే మీరు ఆగి వెళ్ళిపోయారు కాల గురించి
అంటే 9:25 పూజ చేసినండి 11:35 మళ్ళీ మిస్ కాల్ ఇచ్చిండు. అదే ఆయన పెట్టి రామాన్ని డిలీట్ చేశారు సార్. అంటే ఇది కాదు నాది, నా ఫోన్ ఆయనకి నేను ఎందుకన్నా మంచిదని ఫస్ట్ మీకు కనపడలేదు పగిలిపోయింది అన్న తాట దొక్కింది అది. నారాజు కూడా వచ్చాడు కదా. ముచ్చట అయితే సగం అర్థమైంది. మొత్తం ముచ్చట గీ అక్కోళ్ళ పెనిమిటి చెప్తాడంట ఇనోరే. ఏమంటే మాది రాజకాలం దగ్గర పిండిపల్లి అండి మాది. మా వదిలి గారికి ఆపరేషన్ చేయాలి వచ్చి తీసుకొచ్చామండి. తీసుకొస్తే మన పొద్దున కూడా ఆపరేషన్ చేశారండి. చేసిన తర్వాత ఆ రైతు మా అంగారు ఎక్కడ పడుకున్నారండి. ఆ రైతు మేము చూడలేదు నిన్ను అని చెప్పి అతను మళ్ళీ వెళ్తే అతను నాకు పడుకోమని చేపట్టుకుని లాగిండండి. పడుకోకపోతే మాత్రానికి నేను చెకాయి చేస్తాను మిమ్మల్ని అందరినీ. డాక్టర్ గారండి, ఆయన పేరు ఉందండి, కీర్తన డాక్టర్ గారు మాకు పేరు కూడా ఉందండి. ఆయన పేరు కీర్తన డాక్టర్ గారండి. పడుకోకపోతే మాత్రానికి చెకాయి చేస్తాం మిమ్మల్ని అన్నండి. అన్నప్పటికీ మీరు అది వచ్చేప్పటికి పైకి వెళ్ళి కూర్చొని కింద రాలేదండి. పొద్దున్నే మా వద్దు గారిని తీసుకెళ్ళి ఏ హాస్పిటల్ చేసి షిఫ్ట్ చేసి రామంటే ఆ స్టేషన్ కదా రామంటే మమ్మల్ని కొట్టినాడు సార్. మళ్ళీ ఆయన కొట్టి మేము చేసుకొని నా మీద మళ్ళీ గౌరవం చేసినాడు ఆయన. అదే మా వదిన గారికి ఆపరేషన్ చేయించామండి. ఫస్ట్ బాగుంది అక్కడ హాస్పిటల్ చేసామండి. గర్జన్సీగా తీపిచ్చామండి ఆపరేషన్. పానం పోసేటోళ్లను డాక్టర్లు అంటారు. వాళ్ళను మనం దేవుళ్ళ లెక్క చూస్తాం. కానీ గీడ కొవ్వు పట్టిన కామాంధుడైన డాక్టరు సీతారాం భాగవతం చూడుర్రి ఎట్లున్నదో. ఇక అసలు ముచ్చటకొస్తే తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం విసన్నపేట కీర్తన దవాఖానకు అలా వదినకు గర్భసంచి ఆపరేషన్ చేయనికే తీసుకొచ్చిరట. నేను ఇంతకు మునుపు చూపించిన ఇద్దరు ఆల్మొగలు. ఇక ఈ అక్క మీద కన్ను పడ్డదట ఆ డాక్టర్ గానికి. ఆ దవాఖానలో ఉన్నన్ని దినం మాపటీలు ఫోన్లు మెసేజ్లు చేసి రా అని ఒకటే చిత్ర హింసలు పెట్టేదట. నేను అసోంటి దాన్ని కాదు, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పినా కూడా వినకుండా సతాయిస్తున్నాడట. ఇక పొయ్యి వాళ్ళ ఆయనకు చెప్పుడుతోనే అలా చుట్టాలు ఇంటి పక్క పొంటోళ్ళు వచ్చి గిట్ల లొల్లి చేస్తున్నారు. అటే ఇంకా పోలీసు వాళ్ళకు ముచ్చట ఎరకవుడుతోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. మళ్ళా ఈ ఒకసెట్ డాక్టర్ గాడు తెలంగాణ సత్తుపల్లి వైద్యశాలకు ప్రభుత్వ ప్రధాన వైద్యునిగా కొలువు ఎలగబెడుతున్నాడట. ఓ పోలీస్ సార్లు స్టేషన్ కు దోల్కపోయి మీ స్టైల్ ట్రీట్మెంట్ ఇయ్యుర్రి. అప్పుడు ఎవరన్నా ఆడోళ్ళను హింసించాలంటే ప్యాంటు దడవాలే. ఇవి ఆల్టి మన కథ నాకు వార్తలు. మళ్ళీ రేపు ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.